హాయ్ వెల్కమ్ టు బల్లాస్ కిచెన్. ఈరోజు టమాటా రైస్ లంచ్ బాక్స్లోకి ఏ విధంగా చేసుకోవాలో పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి. చూసారా ఎంత ఎమ్మీగా ఉందో. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్, ఒక స్పూన్ నెయ్యి వేసుకొని అందులో కొంచెం జీడిపప్పు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి, గోల్డెన్ కలర్ వచ్చే వరకు. నేను చూపించిన విధంగా ఇలా ఫ్రై చేసుకోండి. అందులోనే కొంచెం శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, సోంపు అన్నీ ఒక్కొక్క స్పూన్ వేసుకొని కొంచెం ఎండుమిర్చి ఒక 2-3, తర్వాత ఉల్లిపాయలు 1, పచ్చిమిర్చి 4-5, కరివేపాకు, పుదీనా, ఇలాచి, బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, పసుపు, జింజర్ గార్లిక్ పేస్టు ఇవన్నీ మంచిగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. పచ్చివాసన పోయే వరకు, మంచి స్మెల్ వచ్చే వరకు చేసుకోండి. తర్వాత రుచికి తగిన సాల్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. చాలా బాగుంటుందండి ఈ రెసిపీ అనేది, ఒకసారి ట్రై చేయండి. తర్వాత కొంచెం ఒక స్పూన్ ధనియా పౌడరు, ఇవన్నీ కూడా బాగా మంచిగా ఫ్రై చేసుకోండి. ఒక కప్పు బాస్మతి రైసు, అది అవైలబుల్ అయిపోతే నార్మల్ రైస్ అయినా పర్వాలేదు, మంచిగా వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక 4-5 టమాటాలు ఒక మిక్సీ జార్లోకి పేస్ట్ కింద చేసుకొని పెట్టుకోండి. తర్వాత మనం ఉల్లిపాయలు వేయించుకొని పెట్టుకున్నాం కదా, అందులో టమాటా పేస్ట్ వేసి మంచిగా ఉడికే వరకు చూసుకొని బియ్యం వేసుకోండి. ఫస్ట్ అది మంచిగా ఫ్రై అవుతే పొడి పొడిలాడుతూ మీకు రైస్ అనేది వస్తుంది. ఇలా మంచిగా ఫ్రై చేసి పెట్టుకొని తర్వాత ఒక కప్పు బియ్యం తీసుకున్నాం కాబట్టి 2 కప్స్ వాటర్ వేసుకొని మంచిగా ఉడికించుకోండి మూత పెట్టుకొని. చాలా బాగుంటుందండి రెసిపీ. నా ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. ఇది రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.